మన జీవిత ప్రయాణంలో ఎన్నో రకాల అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఊహించిన విధంగా చాలా పెద్ద కష్టాల నుండి బయటపడతాము. అప్పుడు మనకనిపిస్తుంది మన వెనక ఏదో ఒక తెలియని శక్తి ఉందని. అదే మనల్ని కాపాడుతుందని. దీనినే మనం దైవబలం లేదా దేవుడి సహాయం అని పిలుచుకుంటాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలాంటి అదృష్టం అందరికీ ఒకేలా ఉండదు. అందరికీ పుట్టుకతోనే ఒక ఆధ్యాత్మిక షీల్డ్ లాంటి ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే వారి చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. అది దేవతల రూపంలో కావచ్చు, మనల్ని వదిలిపెట్టిన పెద్దల ఆశీర్వాదం కావచ్చు, లేదా మనం చేసే మంచి పనుల వల్ల వచ్చే పుణ్యం కావచ్చు. ఏ రూపంలో ఉన్నా సరే ఆ శక్తి మనల్ని ఆపదలు వచ్చినప్పుడు ఒక కవచంలా కాపాడుతుంది. అసలు ఇలాంటి దైవకృప ఉన్న వ్యక్తులు జాతకాలు ఎలా ఉంటాయో, వారిలో ఉండే ప్రత్యేకమైన లక్షణాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. మనం అప్పుడప్పుడు వార్తల్లో వింటూ ఉంటాం, లేదా మన చుట్టుపక్కల చూస్తూ ఉంటాం. ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరూ చనిపోయినా ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడతారు. లేదా ఒక వ్యక్తి ఏదో ఒక కారణం వల్ల ఫ్లైట్ మిస్ అవుతాడు. కానీ తర్వాత చూస్తే ఆ ఫ్లైట్ ఏదో ప్రమాదానికి గురైందని తెలుస్తుంది. ఇలాంటివి చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ వ్యక్తి టైం బాగుందని అందరూ అంటారు. కానీ ఆ టైం బాగుండడం వెనుక జాతకంలో ఉండే గ్రహాల కలయిక చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో గురుగ్రహంను దైవబలానికి కారకుడిగా చెప్తారు. ఈ గురుగ్రహం ఎవరి జాతకంలో అయితే మంచి స్థితిలో ఉంటాడో వారికి దేవుడు అండదండలు పుష్కలంగా ఉంటాయి. గురుగ్రహం చాలా పవిత్రమైన గ్రహం. ఇది జ్ఞానాన్ని, అదృష్టాన్ని మరియు రక్షణను ఇస్తుంది. ఎవరి జాతకంలో అయినా గురువు తన సొంత రాశులైన మీనరాశిలో కానీ, ధనుసు రాశిలో కానీ ఉంటే వారికి చాలా మంచిది. అలాగే కర్కాటక రాశిలో గురువు ఉంటే అది ఉచ్చ స్థితి అని అంటారు. అంటే గురువు చాలా శక్తివంతంగా ఉంటాడని అర్థం. కేవలం ఈ రాశుల్లో ఉండడమే కాకుండా గురువు మన లగ్నాన్ని చూస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. లగ్నం అంటే మన శరీరం, మన వ్యక్తిత్వం. గురువు తన దృష్టితో లగ్నాన్ని చూసినప్పుడు ఆ వ్యక్తికి తెలియని ఒక కాంతి వలయం లేదా ఆరా ఏర్పడుతుంది. ఈ ఆరా ఆ వ్యక్తిని చెడు శక్తుల నుండి, ప్రమాదాల నుండి ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఒకవేళ గురువు నేరుగా లగ్నాన్ని చూడకపోయినా లగ్నాధిపతిని, అంటే మీ జాతకంలో ముఖ్యమైన గ్రహాన్ని చూసినా సరే మీకు ఆ రక్షణ లభిస్తుంది. దీనివల్ల మీరు ఎంతటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఆదుకుంటారు. అది ఒక కొత్త వ్యక్తి రూపంలో రావచ్చు, లేదా ఒక మంచి సలహా ఇచ్చే మిత్రుడి రూపంలో రావచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే చంద్రుడు మరియు గురువు కలయిక. దీన్ని గజకేసరి యోగం అని పిలుస్తారు. చంద్రుడు మనస్సుకు కారకుడు, గురువు దైవ బలానికి కారకుడు. వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి టెన్షన్ వచ్చినా వారు తట్టుకోగలరు. ఒక రకంగా చెప్పాలంటే వారి ఆందోళనలు అనేవి ఉండవు. అంతేకాకుండా వారికి ఇంట్యూషన్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా ప్రమాదం జరగబోయే ముందు వారి మనస్సుకు ఏదో ఒక సిగ్నల్ అందుతుంది. దానివల్ల వారు ఆ ప్రమాదం నుండి ముందే జాగ్రత్త పడతారు. ఇది నిజంగా దేవుడు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ అని చెప్పొచ్చు. అలాగే కేతు గ్రహం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కేతువును మోక్షకారకుడు అని అంటారు. అంటే ఆధ్యాత్మిక చింతనను పెంచే గ్రహం అన్నమాట. గురువు మరియు కేతువు కలిసి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక విషయాల మీద చాలా ఆసక్తి ఉంటుంది. వారు ఎప్పుడూ దేవుడి నామస్మరణలో ఉండటం లేదా ధ్యానం చేయడం లాంటివి చేస్తుంటారు. దీనివల్ల వారి చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఒక పాజిటివ్ షీల్డ్ ఏర్పడుతుంది. జాతకంలో 9వ ఇల్లు మరియు 12వ ఇల్లు చాలా ముఖ్యం. 9వ ఇల్లు అంటే అదృష్టం మరియు దేవుడి అనుగ్రహం. 12వ ఇల్లు అంటే మోక్షం మరియు తెలియని లోకాలు. కేతువు ఈ 2 ఇళ్లలో ఎక్కడ ఉన్నా సరే ఆ వ్యక్తికి దైవబలం ఎక్కువగా ఉంటుంది. వీరు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఆ పనిలో ఏదైనా ఆటంకం వస్తే ఆ ఆటంకం కూడా వారి మంచికే జరుగుతుంది. అంటే ఒక తలుపు మూసుకుపోయినప్పుడు దేవుడు అంతకంటే పెద్ద తలుపును వీరి కోసం తెరుస్తాడు. వీరికి ఆకస్మికంగా ధనలాభం కలగడం, లేదా ఆపదలో ఉన్నప్పుడు ఆకస్మికంగా సాయం అందడం లాంటివి నిత్యం జరుగుతూ ఉంటాయి. జ్యోతిష్యమే కాకుండా హస్త సాముద్రికం అంటే మన చేతిరేఖల ద్వారా కూడా ఈ దైవ బలాన్ని మనం గుర్తించవచ్చు. మన చేతిలో బొటనవేలు పక్కన నుండి కిందకి వెళ్ళే రేఖను లైఫ్ లైన్ లేదా జీవిత రేఖ అంటారు. ఈ జీవిత రేఖ పక్కనే సమాంతరంగా ఇంకొక చిన్న రేఖ ఉంటే దాన్ని గార్డియన్ ఏంజల్ లైన్ లేదా కుజరేఖ అని అంటారు. ఇంగ్లీష్లో దీన్ని మార్చ్ లైన్ అని కూడా పిలుస్తారు. ఈ రేఖ ఉన్నవారికి దేవుడు ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసినట్టు ఉంటుంది. మీకు ఎంత పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చినా మీరు త్వరగా కోలుకుంటారు. యాక్సిడెంట్స్లో ఎముకలు విరిగే అవకాశం ఉన్నా కూడా చిన్న దెబ్బలతోనే బయటపడతారు. ఈ రేఖ ఉన్నవారికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. వారు దేనికి భయపడరు. ఒకవేళ ఆ రేఖ జీవిత రేఖ మొదల నుండి చివరి వరకు ఉంటే జీవితాంతం వారికి రక్షణ ఉంటుంది. మధ్యలో ఉంటే ఆ పర్టికులర్ వయసులో వారికి దేవుడు సాయం ఎక్కువగా అందుతుందని అర్థం. ఇలాంటి వ్యక్తులు కోపం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు, కానీ వారి మనసు మాత్రం చాలా క్లీన్గా ఉంటుంది. మన పూర్వీకుల ఆశీర్వాదం కూడా మనల్ని కాపాడుతుంది. జాతకంలో సూర్యుడు మరియు రాహువు లేదా సూర్యుడు మరియు కేతువు కలిసి ఉన్నప్పుడు సాధారణంగా దీన్ని గ్రహణ దోషం అని అంటారు. అంటే ఇది చెడు అని అర్థం. ఈ గ్రహాల కలయిక మేషరాశిలో లేదా సింహరాశిలో జరిగినప్పుడు అది మీ పితృదేవతల ఆశీర్వాదంగా మారుతుంది.
మీ తాతలు లేదా ముత్తాతలు చేసిన పుణ్యం మీ రూపంలో ఇప్పుడు రక్షణగా మారుతుంది. మీకు అసాధ్యం అనుకున్న పనులు కూడా చాలా సులభంగా జరిగిపోతాయి. సమాజంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేయబోతుంటే మీ మనస్సాక్షి మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఇది కూడా ఒక రకమైన దైవ ప్రొటెక్షనే. చాలామంది అడుగుతుంటారు, మా జాతకంలో ఇలాంటి గ్రహాలు లేవు కదా, మాకు దేవుడి సహాయం ఉండదా అని. దేవుడి దృష్టిలో అందరూ సమానమే. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి దేవుడి దయ అనేది ఉంటుంది. కాకపోతే ఇప్పటివరకు చెప్పుకున్న గ్రహస్థితిలో ఉన్నవారికి ఆ దైవ బలం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వారు అనుభవించే అద్భుతాలు అందరికీ అర్థమవుతాయి. మిగతా వారికి కూడా దేవుడి సహాయం ఉంటుంది, కానీ వేరే రూపంలో ఉండవచ్చు. అంటే ఒక ప్రమాదం జరగకుండా ఆగిపోవడం, లేదా మీకు తెలియకుండానే మీకు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ దేవుడి ఆజ్ఞ వల్లే జరుగుతాయి. మనం చేసే ప్రార్థనలు, మనకున్న నమ్మకం కూడా మన జాతకాన్ని మార్చగలవు. మంచి మనసుతో ఎవరికి హాని చేయకుండా బతికే వారికి దేవుడు ఎప్పుడూ అండగానే ఉంటాడు. చివరిగా చెప్పాలంటే మన జీవితం కేవలం మన చేతుల్లోనే లేదు. మన వెనుక ఒక గొప్ప శక్తి పనిచేస్తుంది. ఆ శక్తిని నమ్మి మనం ముందుకు సాగాలి. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడని నమ్మాలి. ఈ గ్రహాల కలయికలు మీ జీవితంలో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే మీరు చాలా అదృష్టవంతులని అర్థం. లేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిరంతరం మంచి ఆలోచనలు చేస్తూ ఉండటం వల్ల కూడా మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్డ్ను మనం క్రియేట్ చేసుకోగలం. అదే మనల్ని ఎల్లవేళలా కాపాడుతుంది. జీవితంలో వచ్చే ప్రతి అనుభవం వెనుక ఒక పరమార్థం ఉంటుందని గుర్తించి దైవబలాన్ని తోడుగా చేసుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.